అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కుమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజైతే పిల్లల కోసం, ముఖ్యంగా పిల్లల కోసం ఈ మిల్క్ షేక్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ప్రతి రోజు విడిచి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ ఈ మిల్క్ షేక్ ఇవ్వండి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, వాళ్ళలో బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ ఎండలకు కూడా ఈ డ్రింక్ అయితే చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక గుప్పెడుకి పైనే జీడిపప్పును తీసుకోండి, ఒక గుప్పెడు పైన బాదం పప్పును తీసుకోండి. ఇవి దాదాపు ఒక 2-3 గంటలు బాగా నాననివ్వండి. ఒక చెంచా సబ్జా గింజల్ని కూడా వేసుకొని నానబెట్టేసుకోండి. నానినటువంటి బాదం పప్పుని పైన తొక్క తీసేసి ఉంచేసుకొని బాగా మెత్తగా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. నానినవైతే తొందరగా మనకి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోతుందండి, అందుకని నానబెట్టుకోవడం. కాచి చల్లార్చిన పాలని ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ పాలని ఇప్పుడు వీటిలోకి యాడ్ చేసుకొని ఇక్కడ బెల్లం పొడి 2 స్పూన్లు వేసుకోండి. బెల్లం ఇష్టం లేకపోతే ఖర్జూరంనైనా సరే తీసుకొని దీనిలో గ్రైండ్ చేసుకోవచ్చు. బెల్లం కూడా మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లం కూడా చాలా మంచిది. వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసేసి ఇప్పుడు దీంట్లోకి మనం చక్కెర కేళి అరటికాయలని లేదా నార్మల్ అరటికాయలనైనా సరే తీసుకొని ముక్కలుగా చేసేసుకొని వీటిలోకి యాడ్ చేసేసుకోండి. నేనైతే 2 చక్కెర కేళీలను తీసుకుంటున్నాను. మీకు పట్టినన్ని నచ్చినన్ని కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మెత్తగా మిక్సీ వేసేసుకోండి. చాలా మనకి థిక్ మిల్క్ షేక్ అవుతుంది. అయితే మీరు సర్వ్ చేసే గ్లాసులో సగం వరకు ఇది వేసుకున్న తర్వాత మరికొన్ని పాలని యాడ్ చేయండి. దీంట్లో కాస్త తేనెను వేసుకోవచ్చు, లేదంటే అరటిపళ్ళ ముక్కల్ని, మీకు కావాలి అని అంటే ఏవైనా ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసేసుకొని నానబెట్టుకునేటువంటి సబ్జాని కూడా వేసేసుకొని కలిపి వీటికి ఐస్ క్యూబ్స్ అవేమీ యాడ్ చేయకుండా పాల యొక్క కూలింగ్నెస్ అయితే సరిపోతుంది, అది యాడ్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేయండి. రోజు విడిచి రోజు కంపల్సరీగా ఇవ్వండి. మంచిగా ఎనర్జీగా ఉండి ఇమ్యూనిటీ పవర్ పెంచి రోజంతా ఉల్లాసంగా ఉంటారు. చాలా సింపుల్గా తయారు చేసేసుకున్నాం కదా, ఇలాగే సింపుల్గా తయారు చేసి ఇవ్వండి. మీకు ఏదైనా కావాలంటే ఎక్స్ట్రా నట్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా, పిల్లలు మెచ్చే విధంగా వాళ్ళకి కావాల్సినవి యాడ్ చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తినడం కానీ తాగడం కానీ చేస్తారు. చాలా సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇవన్నీ మీ దగ్గర ఉంటే చాలు, 2 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇన్స్టెంట్ మీకు ఎనర్జీ కావాలంటే మాత్రం ఇది అందరు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తాగవచ్చు. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.